హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి ఊటీ డే 1 అయితే థర్స్డే అలా జరిగింది కదా. సో ఊటీలో డే 2 అంటే ఫ్రైడే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఏం జరిగిందని చూడబోతున్నాం. సో ఇక్కడైతే మీకు మా హోటల్లోనే ఫ్రిడ్జ్ అయితే ఉన్నింది. ఇక్కడ చల్ల నీళ్ళు, ఫ్రిడ్జెస్ ఇలాంటివి చాలా తక్కువ అన్నమాట. ముందు రోజు చాలా చోట్ల అయితే వెతుక్కున్నాం. తీరా చూస్తే అది మన హోటల్లో ఒక ఫ్రిడ్జ్ అయితే ఉన్నింది అన్నమాట. సో ఇంకా చూడంగానే చాలా ఆనందం అనిపించింది. చాలా చల్లని కూల్ డ్రింక్స్ అయితే అవి తాగొచ్చు కదా అని. సో టీ అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా డే 2 రోడ్ షో, రోడ్ పాయింట్స్, రోడ్ వ్యూస్. సో రెడీ అయితే అయ్యామన్నమాట. ఇంకా ఆ రోజు కూడా వెహికల్ అన్నది మనకు వస్తుంది. డ్రైవరు విత్ వెహికల్ తోటి వస్తాడు. సో మనకైతే టెన్షన్ లేదు. సో మేమైతే చక్కగా రెడీ అయ్యి 8:30 ఆ టైంకి అంతా రెడీ అయిపోయాం అనమాట. సో మన హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండింది. సో మనం మళ్ళీ అమౌంట్ సపరేట్గా పే చేసి తినే అవసరం లేదన్నమాట, బయట కానీ ఇక్కడ కానీ. సో ఫ్రీ అనమాట మనకు మన హోటల్లో. సో ఫస్ట్ అయితే ఇడ్లీ, వడ, చట్నీ ఇచ్చేసేసాడు. అది కామన్, ఏం తినకపోయినా. తర్వాత పూరి, పొంగలి, దోశలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశాస్. అందులో మనం ఏది కావాలో అది చూస్ చేసుకోవాలి అంట. సో ఫస్ట్ అందరికీ ఇడ్లీ ఇచ్చేసారు. తర్వాత మా హస్బెండ్ ఆ రోజు ఫ్రైడే కదా, పొంగలి తినాలి అనిపించింది. చూసారా అన్నీ వేసి ఎలా ఇచ్చారు. సో దీని వచ్చేసి మసాలా దోశ తీసుకున్నాడు. నేను వచ్చేసేసి ఊతప్పం తీసుకున్నాను. గ్రీషుగాడు వచ్చేసేసి పెప్పర్ దోశ అని చెప్పంగానే సో పెప్పర్ దోశ తీసుకుందనమాట. జస్ట్ ఏం లేదు, చాలా పట్టలాగా పల్చగా అయితే ఉండిందనమాట. జస్ట్ మనం ఫేస్ కూడా కనిపిస్తుంది, అంత పల్చగా అయితే వేసేసాం. సో ఆ తర్వాత మా వాళ్లకు సో కాఫీ తాగాలి అని అనిపించింది అంట. సో ఒక 1/2 కాఫీ అయితే తీసేసుకున్నాడు. సో మన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే మన హోటల్లో కంప్లీట్ చేసేసుకొని ఇంకా మనం చిన్నగా బయటికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఆల్రెడీ మన కార్ అయితే బయట వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. 9 o'clock లోపలనే మనము రెడీ అయితే అయిపోయాం. టైం వేస్ట్ చేస్తున్న కొద్దీ మనం చూసే ప్లేసెస్ చూడలేము కదా. ముందు రోజు ఆల్రెడీ మాకు ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీసుకున్నాం. మామూలుగా వాళ్ళ డ్యూటీ వచ్చేసేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు వాళ్ళ డ్యూటీ అయితే ఉంటుంది అంట. సో మనం ఆ టైంలోనే వాళ్ళను యూస్ చేసుకోవాలి. ఆ టైంకి మనం లేట్ చేసామనుకోండి, 10, 11 అలా చేసామనుకోండి, ఒక చూసే ప్లేస్ అయితే మిస్ అవుతాం. సో అందుకు ఈరోజు మేము ఎగ్జాక్ట్గా 9 o'clockకి కొంచెం ముందుగానే రెడీ అయితే అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా తినేసేసి మేమైతే రెడీ అయిపోయాము. మనం అంత దూరం వెళ్ళింది, అన్ని ప్లేసెస్ చూడాలి, కవర్ చేయాలి. దట్టు వాళ్ళు ఒక ఐడియాలజీ ప్రకారం మనకు చూపిస్తున్నప్పుడు మనం మిస్ చేసుకోకూడదు కదా. సో అందుకోసము మా ఆలోచన, మా తాపత్రయం కూడా. యాజ్ యూజువల్ మా హస్బెండ్ అయితే ముందు కూర్చున్నాడు. సో నేనైతే నా ఊటీ అందాలను చూస్తూ ఉన్నానన్నమాట. ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి చూస్తాను కదా, సో మార్నింగ్ నుంచి చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అయితే నాది ఒక డ్రీమ్ అండి. చెప్పే ఉంటాను, 25 years నా డ్రీమ్. నేను ఇటు సైడ్ ఆ అందాలను చూస్తూ ఉండిపోయానన్నమాట. సో ఇక్కడ ఇంకొక డ్రీమ్ కూడా అయితే ఉందండి, అది నాది కాదు. సో మా హస్బెండ్కి వచ్చేసేసి నేను మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ప్యాంట్, షర్ట్స్ ఇట్లాంటివి వేసుకోవాలి అనేసి దానికి ఇంకో ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న కోరిక అయితే ఉండింది. సో నేనైతే ఆ రోజు తను అనుకునే డ్రెస్ని కూడా అయితే నేను వేసుకున్నాను. సో అలా మా హస్బెండ్ డ్రీమ్, నా డ్రీమ్ రెండు కూడా నెరవేరాయి. అందులో నాకు ఇష్టమైన ప్లేస్లో తనకి ఇష్టమైన డ్రెస్ వేసుకున్నాను కదా. సో అలా సో మనమైతే ఫస్ట్ వెళ్ళిపోయాము. పైన్ ఫారెస్ట్ అంటండి, చాలామందికి ఐడియానే ఉంటుంది. నేను ఇంకా లేట్గా చూసి మీకు చెప్తూ ఉన్న దాన్ని కూడా అయి ఉంటాను. సో చుట్టూరు కూడా అంత చెట్లు అలా ఉంటాయి. చాలా ఫిలిమ్స్ అయితే అక్కడ తీశారు అన్నమాట. దానికి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము అని అంటే ఇలా ఒక రిజర్వాయర్ కూడా ఉండిందన్నమాట. దాన్ని వచ్చేసేసి కామరాజు రిజర్వాయర్ అని కూడా అంటారంట. సో మేమైతే అక్కడికి అంత కిందికి కొంచెం డౌన్ హాల్గా ఉంది, అక్కడికి వెళ్ళలేదు. ధీరజ్ అయితే అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగేసేసి వచ్చారు. మేము పైన చెట్లు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. సో మేము అక్కడ ఫొటోస్ తీసుకుంటూ, నేను మా హస్బెండ్ రీల్స్ తీసుకుంటూ మేమిద్దరం అక్కడనే అయితే ఉండిపోయినామన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్న
ప్లేస్ అన్నమాట. సో చాలామంది కూడా అక్కడికైతే వచ్చారు. సో ఆ తర్వాత మనము ఫస్ట్ ప్లేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసేసి సెకండ్ ప్లేస్. ఇది వచ్చేసేసి షూటింగ్ పాయింట్ అండి. ఇది చూడంగానే మీకు కూడా గుర్తుకొస్తుందండి. చాలా అంటే చాలా సినిమాలు ఇక్కడ అయితే తీశారన్నమాట. సో ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు వెల్కమ్ చెప్తూ ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరి మధ్యలో నేను కూడా నన్ను కూడా ఒక ఫోటో తీ అని చెప్పాను. సో మా హస్బెండ్ అయితే వీడియో కవర్ చేశాడు అక్కడ నాకు. ఇంకా నేను ఆ రెండింటి మధ్యలో నాకు చాలా బాగా అనిపించింది ఆ ప్లేస్. సో ఇంకా ప్రతి చోట టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి. అంటే అక్కడ ఆ మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి అక్కడ వర్కర్స్కి ఇవ్వాలి కాబట్టి టికెట్ అయితే పెట్టారు. పెద్ద కాస్ట్ అయితే కాదండి, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అంతేనండి. అంతకంటే మించిన కాస్ట్ అయితే ఇక్కడ చూడలేదు. సో నేను ఇప్పుడు మనం నా బ్యాక్ సైడ్ చూసారా, ఆ కొండ అంతా ఎక్కాలన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ ఆ కొండ ఎక్కిన తర్వాత కూడా అంత కొంచెం అవతల సైడ్ ఫ్లాట్గా ఉంటుంది. చాలా ఫిలిమ్స్ అయితే ఇక్కడ తీశారంటే ఇప్పుడు చూస్తే మనకి ఏమీ అనిపించవు. సో సినిమాలు తీసేటప్పుడు వాళ్ళకు దానికి సంబంధించినవి సైడ్ డెకరేటివ్ ఐటమ్స్ అలా పెడతారు కాబట్టి మనకు అప్పుడు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు చూస్తే ఏమీ ఐడియా అయితే రాదు కదా. సో కొంచెం అప్పు ఉందండి, పట్టుకొని వెళ్ళడానికి కూడా కొంచెము ఇబ్బందికరం అట్లా కూడా ఉంటుంది. సో షూ అయితే కంపల్సరీ ప్రిఫర్ చేయండి. ఇలా ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు, కొన్ని హిల్ స్టేషన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు షూ ప్రిఫర్ చేశారు అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తూ ఉన్నాను. షూ మనల్ని చాలా కాపాడుతుంది అన్నమాట. చాలా సపోర్టింగ్గా మనకు నడిచే అవకాశాన్ని ఇస్తుంది. సో పైకి ఎక్కిన తర్వాత నా బ్యాక్ సైడ్ చూసారా ఎలా అయితే ఉందన్నమాట. ఇంకా షూటింగ్ పాయింట్ అంటే మనం ఒక రీల్ తీసుకోకుంటే ఎలా చెప్పండి, మనల్ని అయితే ఏ సినిమా డైరెక్టర్స్, ఫిలిం డైరెక్టర్స్ వచ్చి మనల్ని అయితే ఏం తీయనియరు అనుకోండి. సో మనమే ఒక రీల్ తీసుకున్నాము అంటే బాగుంటుంది. నేను గ్రీషు ఒక చిన్న రీల్ అయితే తీసుకున్నాను, అది ఎవర్ గ్రీన్, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో ఆ తర్వాత మనం వెళ్ళిపోయాం థర్డ్ ప్లేస్, ఎకో పార్క్. నేనైతే ప్రతి ఒక్క చోట ఒక ఫిదా అయిపోయానండి ఆ గ్రీనరీని చూస్తూ. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదండి మనం వెళ్ళింది, అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల నుంచి కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది. ఏ ప్లేసెస్ అయినప్పటికీ ఎండ ఉంటుంది. ఎండకి ఆ గ్రాస్ అన్నది కొంచెం ఎలాగో గ్రీనరీ తగ్గిపోతుంది కదా. సో వానలు పడుతున్నప్పుడు ఆ గ్రీనరీ ఉంటుంది కదా. సో కానీ అక్కడ మటుకు ఆ గ్రీనరీని అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. సో ఈవినింగ్ అయినప్పటికీ మనకు వాన పడుతూ చల్లగా అయిపోతున్నప్పటికీ క్లైమేట్ మార్నింగ్ అంతా కూడా ఎండ దద్దరిల్లిపోయిందండి. షూటింగ్ స్పాట్కి మీరు చూసిన జస్ట్ 10 మినిట్సే అయి ఉంటుంది, కానీ మేము 2 అవర్స్ ఏమో అక్కడ ఉన్నాం. ఎండ అయితే అంత భయంకరంగా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా చూడండి ఆ వాటర్ కానివ్వండి, ఆ గ్రీనరీ కానివ్వండి, ఆ చెట్లు కానివ్వండి, వావ్ అన్నట్టు. అంటే అదంతా కూడా ఒక పద్ధతిగా మెయింటైన్ అయితే చేస్తుంది. ఎక్కడక్కడికి వెళ్ళినప్పటికీ అంత చిల్ అయితే అయిపోతూ ఉన్నామన్నమాట. ఇంకా ఏది కూడా అంత దగ్గరలో అయితే ఉండదండి. ఎక్కడో గేట్ ఉంటుంది, దాన్ని నడుచుకుంటూ లోపలికి ఎక్కడికో వెళ్ళాలన్నమాట. మనమైతే కొంచెం పేషెన్స్ తోటి అయితే ఉండాలి. అంత పేషెన్స్ ఉన్నప్పటికీ మనం ఏ వ్యూ పాయింట్స్ని అయినా మనము చూడగలుగుతాం. ఏది కూడా మనం ఇలా రోడ్డు మీద దిగంగానే అలా కనిపించదు అన్నమాట. కొంచెం మనం నడిచాలి. నడిచినప్పటికే ఒక అందాలను, ప్రపంచాన్ని అయితే చూస్తాం. సో ఇక్కడ చూసారన్న బ్యాక్ సైడ్ ఎంత బాగుందో, అసలు వీడియోలోనే ఎంత బాగుంది. రియల్ దగ్గరికి వెళ్ళి చూసాము, ఎంత అందంగా అనిపించింది. సో అలా అందాలను మనము అయితే ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత ఇంకా బొజ్జకైతే ఆకలి అయితే అవుతూ ఉంటుంది, అంటే చిన్న చిరు ఆకలి అన్నమాట. సో ఇక్కడ ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. చెప్పాను కదా, చల్ల పదార్థాలు, ఫ్రిడ్జ్ ఇలాంటివి అయితే ఇక్కడ ఉండవన్నమాట. చాలా తక్కువ. నార్మల్ వాటర్ నార్మలే ఉంటుంది. అక్కడ ధీరస్ తాగుతున్న థమ్స్అప్ కూడా నార్మలేనండి. అంత చిల్లుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చినది అలా అయితే ఏం లేదు. ఇంకా వీళ్ళు వచ్చేసేసి పల్లీలో ఏదోనండి తీసుకున్నారు, కొంచెం ఎనర్జీ రావాలి అన్నట్టుగా. సరే వాటర్ అది తీసుకుని కొంచెము మనము ఎనర్జీని అయితే పెంచుకున్నామన్నమాట. ఆ తర్వాత మనము వెళ్తూ ఉంటాము. ఇంకా చిన్నగా అయితే కొంచెం క్లైమేట్ వాన మోడంలాగా అలా అయితే వచ్చేసేసి ఇంకా వాన పడుతుంది అని అనుకునేసరికి వాన అయితే పడిందండి.
సో ఇంకా వాన పడుతూ ఉంది. ఇంకా మేము వచ్చేసేసి బ్రేక్ తీసుకున్నాము. అప్పటికే 2 o'clock అలా అయితే అయ్యింది. ఇంకా లంచ్ చేద్దాము, ఎలాగో వాన పడుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మనము అంత కన్వీనియంట్గా ఉండదు కదా, ఈలోగా లంచ్ చేద్దాము అనేసి అని అక్కడే ఆన్ ద వేలోనే ఉంటుంది, మరి ఇక్కడ స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరం. సో ప్యారడైజ్ రెస్టారెంట్ అయితే మనం వెళ్ళిపోయామన్నమాట. సో ఆల్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఆ రెస్టారెంట్లో వచ్చేసేసి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి సౌత్ ఇండియన్ థాలీ అయితే తీసేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ స్టైల్, మన వాళ్ళు అయితే ఇక్కడ పూరి కానీ చపాతీ కానీ పరోటా పుల్కా కానీ ఇస్తారు కదా. సో వాళ్ళు అయితే సెట్ దోశ ఇచ్చారు. ఆ సెట్ దోశకి ఒక కూర్మా టైపుగా అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత పప్పు, రసం, సాంబారు ఇచ్చారు, ఒక పొడి కూర ఇచ్చారు, స్వీట్ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, అప్పడం ఇచ్చారు. కాకపోతే కొంచెం ఏమంటారు కారము అది తక్కువగా ఉన్నాయంట, చప్పగా అయితే ఉన్నాయి అంట. పికిల్ అది వేసుకుని మా హస్బెండ్ అయితే తినేసేసాడు. సో ఇంకా మేము వచ్చేసేసి మేము మామూలుగానే రైస్ ఐటమ్ చాలా తక్కువ చెప్పం, అందులో సౌత్ ఇండియన్ అస్సలకి చెప్పను, జోలికే పోమన్నమాట. బయట మంచి వాన పడుతుందండి. ఇంకా మేము వచ్చేసేసి బటర్ నాన్స్ చెప్పుకున్నాం, కడాయి పన్నీర్ చెప్పుకున్నాం అన్నమాట. కడాయి పన్నీరా కాదు, వెజ్ కడాయి అయితే చెప్పుకున్నాం. చాలా వేడిగా కొంచెం స్పైసీగా అయితే ఉండింది, చాలా టేస్టీగా అయితే ఉండిందన్నమాట. సో మా హస్బెండ్కి కొంచెం చప్పగా అనిపించినప్పటికీ ఇంకా మేమైతే ఫుల్ స్పైసీ తోటి అయితే ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత మా ధీరజ్ గారు వచ్చేసి వెజ్ పులావ్ చెప్పాడు. ఇది వచ్చేసేసి రైస్ని స్టీమింగ్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి, ఆవిరి మీద ఉడికిస్తారు కదా, సో అలా అయితే వచ్చింది. పొడిగా సూపర్ టేస్ట్ అయితే ఉండింది. దానికి ఆ కర్రీ, ఆ వెజ్ కడాయి కర్రీ కాంబినేషన్ చాలా బాగా అయితే ఉండింది. నాన్ వచ్చేసేసి 2 చెప్పుకున్నాము, 4 వచ్చేసేసాయి. 4th మేము ముగ్గురము తినేసేసాము. ఇంకా ఆ తర్వాత వెజ్ పులావ్ని విత్ వెజ్ కడాయి తోటి ట్రై చేస్తున్నాము. చాలా బాగుండింది. అన్నము పొడిగా ఉండింది, అది హాఫ్ బాయిల్ లాగా మన క్యారెట్ బఠానీ చాలా టేస్టీగా అయితే ఉండిందన్నమాట. సో ఇంకా ఇక్కడ మా ధీరజ్ వచ్చేసేసి కొంచెము కారం అలా లేదు అనేసి కొంచెం అలా పిక్కిల్ని కూడా వేసుకొని అయితే ట్రై చేస్తూ ఉన్నాడు. పిక్కిల్ కూడా చాలా బాగుందని మా హస్బెండ్ అయితే చెప్పాడు అనమాట. సో పిక్కిల్ని ట్రై చేసాం. సో భోజనం అయితే అయిపోయింది, వాన పడుతూ ఉంది. జస్ట్ మేము ఇక్కడైతే ఇలా వెయిట్ చేస్తున్నాం, ప్యారడైజ్ రెస్టారెంట్ బయట వెయిట్ చేస్తున్నాం. దీని తర్వాత మా ప్లానింగ్ అయితే ఉందండి, అప్పటికే రూమ్కి వెళ్ళిపోయి పడుకోవాలి అని అయితే లేదు. ఇంకా మా ప్లానింగ్ ఉంది. వాన పడుతున్నందుకు చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఆ బ్రేక్ని కూడా మేము మంచిగా లంచ్ తోటి ఎంజాయ్ చేస్తూ ఆ టైంని కూడా వేస్ట్ చేయలేదన్నమాట. ఇంకా దీని తర్వాత అయితే ఒక 2-3 ప్లేసెస్కి అయితే వెళ్ళాం, అవి కూడా సూపర్ డూపర్గా ఉన్నాయి అండ్. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తూ ఉన్నాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.